యేసు నామమున తండ్రి అని. ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని. జగత్తు పుట్టినది మొదలుకొని ఆ జగత్తులో పుట్టిన ప్రతి వస్తువుని ఆలోచిస్తే దేవుని ఉనికి క్లియర్ గా కనబడిపోతాను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడను, ఎట్టి వాటిలో యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టి. అందరికీ దేవుడొక్కడే, ఆ తండ్రికి పేరు ఒక్కటే. అందరికీ దేవుడొక్కడే, ఆ తండ్రికి పేరు ఒక్కటే. నామము కంటే గొప్పది తండ్రి అనే అబంధము. నామము కంటే గొప్పది తండ్రి అనే అబంధము. పాత నిబంధనలో యెహోవా ఉన్నవాడని ఎన్నో నామములున్నవి. ఈ క్రొత్త నిబంధనలో ఈ పేరే లేదెక్కడ, ఈ క్రొత్త నిబంధనలో తండ్రి అనే ఉందిక్కడ. యేసు ఆకాశం వైపు కనులెత్తి పరలోకమందున్న మా తండ్రి అని పిలిచాను. ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని. నేను ఎలాగైతే ప్రేమించి నా ప్రాణం పెట్టానో మీరును మీ సహోదరులు ప్రేమించి వారికి ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అన్నాడు ఆయన. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కనుకనే తనకున్న జ్యేష్ఠ కుమారుని మన కోసం ప్రాణాలు తీశాడు, సిలువలో రక్తం కార్పించాడు. జీవాత్మవు నీవు, పరమాత్మ నుండి విడిపోయిన జీవాత్మవు నీవు. ఆ పరమాత్మ ఎవరో తెలుసా? నీ తండ్రి రూపురేఖలు నీకు తెలుసా? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విశ్వరూపం కంటే పెద్దదాయినది. ఓ ప్రపంచాన్ని ప్రేమించిన సర్వేశ్వరుడు. పిలుచుటకే పేరు ఉన్నది, గుర్తించుటకే అవసరం అది. నిన్ను పిలుచుటకే పేరు ఉన్నది, గుర్తించుటకే అవసరం అది. దేవుడొక్కడే ఉంటే నీ తండ్రి తానే అయితే పేరు కంటే గొప్పది గుణమే, పేరు కంటే తండ్రి ఘనమే. ఈ తండ్రి కొరకే నువ్వు చెప్పవా, ఆ తండ్రి కీర్తి నిలబెట్టవా. ఈ పేర్ల కోసం గొడవెందుకు, తండ్రి అనంటే వాదెందుకు. ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని. ఆ దేవుడే మన తండ్రి యేసే అన్నాడుగా. ఆ దేవుడే మన తండ్రిని యేసే పిలిచాడుగా. పిలవాలి యేసు ద్వారే అని ఆ యేసు నామమున తండ్రి అని. పిలవాలి యేసు ద్వారే అని ఆ యేసు నామమున తండ్రి అని. ఏ పేరున ఒకవేళ దేవుని సమాజంలో మీరుంటే, ఆ దేవుని సమాజంలో దైవమని మీరు అనుకుంటే, మీ కన్న తండ్రి అయిన దేవుని మనస్సును తెలుసుకోవాలి.